నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన దానవా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాడవా? బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎవరిని మిరుగుతానా అని గర్జించు సింహంలాగా తిరుగుతా ఉన్నాడంట. నువ్వు ఎప్పుడైతే అపవాది పార్టీలో నుంచి యేసుక్రీస్తు ప్రభు పార్టీలోకి మారావో, అప్పటి నుంచి నిన్ను నాశనం చేయాలని, అప్పటి నుంచే నిన్ను అంతమొందించాలని, అప్పటి నుంచే నీకు కష్టాన్ని కలిగజేయాలని ఎదురు చూస్తూ ఉంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఎలాగ మనల్ని ఇబ్బంది పెడతాడు సాతానుడు, అపవాది? చెప్పండి ఒకసారి. ఎలాగ మనల్ని ఇబ్బంది పరుస్తాడు? ఎలాగ మనకు కష్టాన్ని తెస్తాడు? ఎలాగ మనల్ని నాశనం చేస్తాడు అంటే, కావలసినన్ని పరిస్థితులు వాడికి ఉంటా ఉన్నాయి. మనము వేటి మీద అయితే ఆశ కలిగి ఉంటా ఉన్నామో, వేటి మీద అయితే కోరిక కలిగి ఉంటా ఉన్నామో, ఈ లోకపరమైన అనేక అంశాలను వాటినే మనకు ఎరవేస్తాడు. మన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువా ఇదిగో నేను ఈ పాపాన్ని నేను వదులుకుంటా ఉన్నా, ఇదిగో ఈ దుష్టత్వాన్ని నేను వదులుకుంటా ఉన్నా, ఇదిగో ఈ చెడ్డ అలవాట్లని నేను మానుకుంటా ఉన్నా, ఇదిగో ఈ దుష్ట సాంగత్యాన్ని నేను పూర్తిగా వదిలివేసుకుంటా ఉన్నాను, నేను ఇంకా మంచిగా బ్రతకతా అని మనం చాలా పాపాల విషయంలో చాలా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్టు ఉంటాయే, వాటి ద్వారా మరలా మనల్ని ప్రలోభపరుస్తాడు. వాటినే ఎరగాయేస్తాడు, ఉచ్చులాగేస్తాడు మనకు. ఇగో చాలా రోజుల నుంచి నువ్వు చేయాలి అనుకుంటున్న పాపము, అది ఒకవేళ నువ్వు నెరవేర్చుకోకపోతే దాన్ని మన కళ్ళ ముందు తీసుకొని చేస్తాడే, ఇదిగో చాలా రోజుల నుంచి నువ్వు ఆశపడుతున్నావు కదా పాపాన్ని, ఈ కార్యం చేయాలని, కానీ ఎంజాయ్ అంటాడన్నమాట. అప్పుడు వరకు అవకాశం రాదు, ఇప్పుడు అవకాశాన్ని తెప్పిస్తాడు. రారా, ఈ రోజు నేనే టికెట్ పెడతాను నీకు, ఈరోజు స్నాక్స్ ఖర్చు అంతా నాది, రా సినిమాకి వెళ్దాం. ఎప్పుడు పిలవడు, ఈరోజు పిలుస్తారు స్నేహితుల రూపంలో వచ్చి అనేక మంది. మామ నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను రా, ఇదిగో ఎంత తాగుతావు అంత తాగు. ప్రియమైన సహోదరుడా సహోదరి, సాతానుడు మనలను అనేక రీతిలుగా ప్రలోభపరుస్తాడు. మనం నాశనం చెందడానికి, మన నష్టాల్లో కష్టాల్లో కూరుకుపోవడానికి, లేదా దేవునికి దూరం అవడానికి ఎన్ని తంత్రాలు ఉపయోగించాలో అన్ని తంత్రాలు ఉపయోగిస్తూనే ఉంటాడు. టీవీల ద్వారా, సినిమాల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ఇంకా అనేక రకాలైన వ్యసనాల ద్వారా ఈ లోకంలో ఉంటున్న హంగులు రంగులు అన్నిటినీ నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిన్ను పాడు చేయాలని, నాశనం చేయాలని చూస్తా ఉంటాడు.